సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ ఎన్నికలు రసవత్తరంగా కొనసాగుతున్నాయి. ఇక్కడ ప్రస్తుతం అయితే ఇక్కడ పట్టణంలోని 17వ వార్డు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా యువ నాయకుడు పబ్బ మహేష్ ఇక్కడ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తారు. అయితే కౌన్సిలర్గా గెలిస్తే ఆయన ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారన్న విషయాన్ని ఆయన మాటలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. అన్న నమస్కారం. అన్న యువ నాయకుడిగా ప్రజలకు వెళ్తున్నారు 17వ వార్డు నుంచి, మరి ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? ఇప్పటివరకు అయితే మా వాడకట్లో ఎవరైనా మా బిడ్డ లెక్క మేము ఉన్నాం బిడ్డ, నీకండగా మేము నిలబడతామని చెప్పి మాకు సపోర్ట్ ఇస్తున్నారు. మా యూత్ మెంబర్స్తో సహా వాళ్ళ ఇంట్లో వారు కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు. 100% విజయం మీదే అని చెప్పి వాళ్ళు కూడా తెలియజేస్తున్నారు. అంటే ఇంతకుముందు మీరు ఏం చేశారు, అంటే మీ కుటుంబ నేపథ్యం గురించి మీరు ఏం చెప్తారు? మా కుటుంబంలో అయితే మా చిన్న కుటుంబం ఉన్నా, మాకు ఆర్థికంగా ఏం లేదు. నేను 2 వీలర్ బైక్ మెకానిక్ని. 2 ఇయర్స్ ముందు కూడా ఇప్పుడు కూడా ప్లస్ ఎందుకంటే నాకు చిన్న ఇంజురీ అయ్యి ఫీల్డ్ వదిలేసిన. ఇక చిన్న డాడీ కాంట్రాక్టర్ అన్నట్టు, చిన్న సైజు మేస్త్రి. తను ఆ వర్క్ చేసుకున్నా, నేను నా వర్క్ చేసుకున్నా, మా ఇల్లు ఇప్పటిదాకా వెళ్ళి తీసుకుంటాం. ఇప్పుడు అనుకోకుండా అది కలిసి వచ్చా మాకు తెలియదు. మా వార్డును అభివృద్ధి చేసుకునే అవకాశం నాకు దక్కింది. 100% మా వార్డు ప్రజలందరికీ చెప్తున్నా, ఖచ్చితంగా 20 ఏళ్ళు అన్న, నాకు బుద్ధి తెలిసి ఇప్పటివరకు 20 ఏళ్ళు అవుతుంది నేను మా ఇంటి కోసం కష్టపడబట్టి. ఇప్పుడు కూడా మా వార్డు ప్రజలు నాకు ఒక్క అవకాశం ఇచ్చారో వచ్చే 5 ఏళ్ళు మా ఇల్లు లాంటి ఈ వార్డు కోసం కష్టపడతా. 100% వాళ్ళకి చేదోడు ఆదోడుగా ఖచ్చితంగా నిలబడి, ఒక్క ఫోన్ చేసిన, చిన్న ఇంటిమేషన్ ఇచ్చిన, బిడ్డ మాకు ఈ ఆపద ఉంది అంటే 100% వాళ్ళకు 5 నిమిషాల్లో మేము నేను ఒక్కరినే అందుబాటులో లేకున్నా, మా చుట్టూ ఉన్న మా అన్నలు కానీ ఎవరు కానీ మా స్నేహితులు కానీ 25 నెంబర్లు ఉంటాయన్న, ఒక పాంప్లెట్ కూడా కొట్టిస్తాం మేము. ఇప్పుడు ఏడా అయితే మా పాంప్లెట్లు ఎలక్షన్ మాకు ఓటేయండి అని మేము పాంప్లెట్లు కొట్టేసి అతికిస్తున్నాము, మా నెంబర్ కూడా మా ఫ్రెండ్స్ నెంబర్లు కూడా అలా ఒక రిజ్యూమ్ రెడీ చేసి వాళ్ళ ప్రతి ఇంటింటికి ఆ పాంప్లెట్ లాగా మేము అతికిచ్చి, నేను అందుబాటులో లేకున్నా మా దాంట్లో ఉన్న 120 మంది బ్యాచ్లో ఎవరైనా ప్రతి ఒక్కరు రెస్పాన్స్ అవుతారు. ఆ నెంబర్కి ఎవరికి కాల్ చేసినా ఆపత్తికి సంపత్తికి ఖచ్చితంగా ముందటుండి వాళ్ళకు చేదోడు ఆదోడుగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాను. అంటే మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయంటేనే అభ్యర్థులు అనేకమైనటువంటి హామీలు ఇచ్చి గెలిచిన తర్వాత మర్చిపోతారు. అంటే పబ్బ మహేష్ మరి కౌన్సిలర్గా గెలిచిన తర్వాత మర్చిపోతాడా, మరి నెరవేర్చుతాడా? మా వార్డు అన్న మర్చిపోయే పరిస్థితి ఉండదు. మేమే నెరవేర్చుకున్నాం ఖచ్చితంగా. మా అభివృద్ధి మా వార్డు అనే నినాదానికి వస్తే మేము వస్తున్నాం. అదే సపోర్ట్ తోటి మా వాళ్ళు కూడా నాకు 100% కృషి చేస్తారు. ఖచ్చితంగా మాది విజయం అవుతుంది. అంటే ప్రధానంగా కొన్ని రోజులుగా మీరైతే ప్రచారం చేస్తున్నారు. అంటే 17వ వార్డులో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, అంటే మీరు గెలిచిన తర్వాత ముందుగా చేయబోయే కార్యక్రమాలు అసలు ఏంటి? మేము గెలిచినాక ముందుగా చేయబోయే కార్యక్రమం అయితే డ్రైనేజ్ అన్న. డ్రైనేజ్ వ్యవస్థల చాలా రోజుల నుంచి మేము పెద్దవారికి కూడా మస్తు మందికి తెలియజేసాము. ఇండియన్ల నుంచి కూడా వారు ఎవరు కూడా సరిగా పట్టించుకోకపోవడం కాకుండా మాకు సపోర్ట్ లేదు, నిధులు రాలేదు అనే కారణంతో ఉన్నారు. కానీ 100% మేము ముంగటికి వచ్చినాక మేము ఒక్కరిని కాదన్నా 120 మంది ఉన్నాం. మా 120 మందితోటి ఖచ్చితంగా అయినంత వరకు కొట్లాడి ఫస్ట్ డ్రైనేజీ, తర్వాత వీధి దీపాలు, మిగతా ఇది సీసీ రోడ్లు, అదేవిధంగా చెత్తబండి రావడం పోవడం కానీ 100% మేము దాని గురించి కృషి చేసి ఆ ప్రాబ్లంల మీదనే కొట్లాడతామని చెప్పి తెలియజేసుకుంటాం. అంటే మీరేమో బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తారు, అధికారం ఏమో కాంగ్రెస్ పార్టీలో ఉంది. ఒకవేళ మీరు గెలిస్తే మరి ఆ వార్డు అభివృద్ధి అంటే నిధులు అనేది వస్తాయని మీరు అనుకుంటారా? ప్రతిపక్ష పార్టీ అభ్యర్థి నాయకుడిగా వచ్చేదాకా కొట్లాడతామన్నా, ఖచ్చితంగా 100% కొట్లాడతాం. రాకపోతే నినాదం చేసి అయినా మా వార్డు గురించి మేము పోరాటం చేసుకుంటాం, ఖచ్చితంగా పోరాటం చేసుకుంటాం. ఇదే 17వ వార్డు అభ్యర్థికి మద్దతుగా ఇది పట్టణానికి చెందినటువంటి పుర ప్రముఖుడు బీఆర్ఎస్ పార్టీ నాయకుడు మారం కుమార్ అయితే ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. అన్న, పబ్బ మహేష్ బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్గా పోటీ చేస్తారు, మరి ఏ విధంగా ఉంది? మీరు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలకు స్థానికుడిగా మీరు ఏం చెప్తారు? స్థానికంగా చెప్పాలంటే ఈ రోజునాడు నేను ధనికులకు సపోర్ట్ చేయాలి. ధనికులకు చేస్తలే ఒక పేదవాడికి చేస్తున్నానంటే దాని నినాదం ఏంది? ఈ రోజునాడు ఆడు ప్రయోజకుడు, ఒక చెడిపోయిన బండిని మెకానిక్ పద్ధతిలో దాన్ని రిపేర్ చేసే వ్యక్తి పబ్బ మహేష్ అనే వ్యక్తి. నిరుపేద కుటుంబంలోకి వచ్చిన వ్యక్తి. తనని తీసుకొచ్చినట్టయితే ఒక బండికి పడ్డ రిపేర్ ఎట్లుందో వాడకడు పడ్డ రిపేర్ కూడా అట్లా చేస్తాడని చెప్పిన ఒక నమ్మకంతో తన సపోర్ట్ చేయడం జరిగింది. ఈరోజు అంటే అభివృద్ధి జరుగుతుంది. అంటే 17వ వార్డులో జాతర గ్రౌండ్ సంబంధించింది ఎక్కువ టెంపుల్ సిటీకి సంబంధించినటువంటి వ్యవస్థ ఉంటుంది. అంటే అభివృద్ధి జరుగుతుందని మీరు అనుకుంటారా పబ్బ మహేష్ గెలిస్తే? అభివృద్ధి అనేది ఖచ్చితంగా మనం ప్రభుత్వాలతో కొట్లాడి తెచ్చుకోవాల్సిన నిధులతో సమస్య కూడుకున్నది. అయితే ఈ ఒక్క విషయంలో దండ వ్యవహారం ఎట్లుంటుందంటే, ఒకవేళ ఇట్లా విజయాన్ని చేకూర్చినట్టయితే ఒక తీరు, విజయాన్ని చేకూర్చకపోతే ఒక తీరు.
ఎట్లా వాళ్ళు అభివృద్ధి చేస్తా అని చెప్పని హామీలు ఇస్తారు. అభివృద్ధి చేయించుకుంటామని మేము హామీలు ఇస్తాం. కానీ ఒకవేళ ఇట్లా మేము గెలిచినట్టయితే ఒక విధానంగా రేపు పొద్దున నిధులు ఇవ్వకపోతే పారిశుద్ధ కార్మికులమయ్యేంత శక్తి కూడా మా దగ్గర ఉన్నది. మేము డ్రైనేజ్ మోర్లు కూడా మేమే తట్టా పార పట్టుకొని తీయడం జరుగుతుంది. ఇది మాత్రం వెనకపోయే పరిస్థితి లేదు. అంటే మున్సిపల్ ఎన్నికల్లో గెలవాలంటే ఖచ్చితంగా ధనబలం ప్రజాబలం అంటే ఎక్కువ ఉండాలంటారు. అంటే పబ్బ మహేష్ అనే వ్యక్తి ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటి వ్యక్తి, యువ నాయకుడు, అంటే ఆర్థిక బలం లేనటువంటి వ్యక్తి. అంటే అలాంటి వ్యక్తులు గెలిచే అవకాశం ఉందంటారా మీరు ఒక క్వశ్చన్ వేయచ్చు, దానికి సమానం మళ్ళీ చెప్పాలి కాబట్టి ఎంకలాడుకోవాల్సిన అవసరం ఇక్కడ ఎందుకు లేదు. 17వ వార్డుకి ఇక్కడ ఇట్లా మొత్తం ఈ వీడియో అంతా చూడండి. 17వ వార్డు మెంబర్లు వీళ్ళందరూ. అంటే మీరు ధనబలం ఒకటి జనబలం ఒకటి అని రెండు మాట్లాడారు. అందులో ధనం తీసేసినాం. ఇందులో ఉన్న జనబలం పక్కా పబ్బ మహేష్ తమ్ముడుకుంటుంది. వీళ్ళందరూ 17వ వార్డులో 120 మంది చిల్లర ఉన్నారు. 120 మంది చిల్లర మొత్తం మేమందరం చిన్నపిల్లగాలమే అనుకుంటారు. చిన్నపిల్లగాలమే కావచ్చు కానీ మా తల్లిదండ్రులు పెద్దోళ్ళు కాదయ్యా. పోయేటప్పుడు కాలు పట్టుకుంటాం, ఓటేసేదానికి పోయేటప్పుడు నెత్తి మీద చేతి పెట్టించుకుంటాం, దండం పడతాం, పబ్బది పడతాం. కానీ ఓటు మాత్రం పబ్బ మహేష్ కారు గుర్తుకే ఓటేయమని మాత్రం ప్రాధాయపడతాం. ప్రతి ఇంటికి కూడా పోతాం. ప్రతి ఇంటికి పోయి అమ్మ మా ఇంట్లో కాలు మొక్కుడు కాదు, మా ఇంట్లో చేసుడు కాదు, మీరు కూడా మా తల్లిదండ్రులతో వేస్తా, మీ కాలు కూడా మొక్కుతాం, మీకు కూడా దండం పెడతాం అని చెప్పని పబ్బది పడతాం. ఇట్లాంటి కార్యక్రమాలు చేయడానికి ప్రతి ఒక్కరం శ్రీకారం చుట్టుకున్నాం. కాబట్టి ఒక 6 యూతులు ఈరోజు నాడు ముక్త కంఠంతో పబ్బ మహేష్కు సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, బట్ ఇదే ప్రచారంలో కొంతమంది అయితే యువకులు అయితే ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, బీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా పబ్బ మహేష్ పోటీలో ఉన్నారు. ఆయన గురించి అసలు మీరు ఏం చెప్తారు? గెలిచే అవకాశం ఉందంటారా? గెలిచే అవకాశం తప్పకుండా 100% ఉంది. ఎందుకు అనంటే ఇక్కడ మేము యువకులం అంటే మామూలు యువకులం కాదు, ఇక్కడ స్థానిక యువకులకే అందరు కూడా పట్టణం కట్టాలి. ఎందుకనంటే ఇక్కడ స్థానికంగా ఉంటున్నాం కాబట్టి ఇక్కడ సమస్యలు అనేది మాకు క్లియర్గా తెలుసు మాకు. ఎందుకంటే మాది రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రసిద్ధిగాంచిన మన రాజన్న సన్నిధిని ఆనుకొనే మా వార్డు ఉంటుంది. ప్రతి ఆదివారము, సోమవారము, మంగళవారము చాలా భక్తులు ఇక్కడికి రావడం జరుగుతుంది. ఆ భక్తుల వల్ల మాకు లాడ్జులు బాగున్నాయి ఇక్కడ కిరాయి తీసుకోవడం కానీ. ఆ యొక్క చెత్త సేకరణ లేకపోవడం వల్ల మా వార్డు ప్రజలు ఎన్నో వ్యాధులకు గురవుతున్నారు, ఎన్నో పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. అవన్నిటి కూడా ఇప్పటికీ 10 ఏళ్ళలో కూడా ఏ ఒక్క నాయకుడు కూడా ప్రామిస్ చేసి ఆ పని చేయకపోయే పరిస్థితి ఇక్కడ ఉంది. అందుకే స్థానిక యువత ఖచ్చితంగా మీరు పట్టం కట్టాలి. ఇంకోటి ఏంటంటే మా వార్డులో చిన్నార్థులు ఉన్నారు, అన్నార్థులు ఉన్నారు, ధనికులేం లేరు మా వార్డు మొత్తంలో. ఎండాకాలం వచ్చిందనంటే ఒక 4 చలివేంద్రాలు ఏర్పాటు చేసే ఒక ఆలోచన కూడా ఎవరికి రాలేదు. అందుకే స్థానిక యువతకు మీరు పట్టం కట్టాలి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మాది ఈ 17వ వార్డు అనేది వేములవాడ పట్టణానికి కిందికి ఉండే వార్డు మాది. ఉన్న వేములవాడ పట్టణం ఉన్న డ్రైనేజీ వ్యవస్థ మొత్తం కూడా మా వార్డులకు వచ్చే పరిస్థితి ఇక్కడ ఉంటుంది. వర్షాకాలం మొదలైన ఫస్ట్ వర్షానికి ఇక్కడ మోరి డ్రైనేజ్ అనేది నిండి మా సొంత ఇల్లుకి మా దేవుని గదిలో కూడా ఈ మురికి కాలువ నీళ్ళు వచ్చిన పరిస్థితి ఉన్నది. దానికి ఫోటోలు ఉన్నాయి, మా దగ్గర అన్నీ ఉన్నాయి. దానికి ఎంత ఇబ్బంది పడ్డామో, మా పిల్లలు ఎంత ఇబ్బంది పడ్డారో, మేము ఎంత రోగాల పాలయ్యామనే ఆ సమస్య దెబ్బ తగిలినోనికే అది బాధ తెలుస్తుంది. అందుకే స్థానిక యువతకు పట్టం కట్టాలి. అందుకే మాకు రాజకీయ అనుభవం లేదు, కానీ ఈ యొక్క వార్డులో గెలిపించుకున్న తర్వాత ఈ వార్డును ఎలా ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచన మాకున్నది. వేములవాడ పట్టణంలో 28 వార్డులలో మా వార్డుని ఆదర్శవంతంగా తీసుకునేటట్టు తీర్చిదిద్దే బాధ్యత మా స్థానిక యువతది. కావున ఈసారి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి పబ్బ మహేష్ గారు భారీ మెజార్టీతో గెలుస్తారనే నమ్మకం మాకున్నది, మా ప్రజలకు ఉన్నది, మా పార్టీకి ఉన్నది, ప్రతి ఒక్కరు కూడా ఉన్నది. ఇది 17వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి పబ్బ మహేష్ గెలిస్తేనే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యలు తీరుతాయంటూ ఏదైతే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఒక యువతరానికి కొత్తగా వచ్చినటువంటి ఒక వ్యక్తికి అవకాశం కల్పిస్తేనే ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి సమస్యలు తీరుతాయంటూ ఏదైతే ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ రాజుతో ప్రశాంత్, TV8 వేములవాడ నుంచి.